దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక వ్యక్తిని గురించి మనం తెలుసుకుందాం. ఆ వ్యక్తికి దేవుని యొక్క ప్రత్యక్షత కలిగింది. అతను దేవునితో మాట్లాడినటువంటి సందర్భము, దేవుడు అతనికి అప్పగించినటువంటి పని, వీటన్నిటిని గురించి మనం కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్యముల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం వరకును, అలాగే 16వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. అపోస్తల నేను కార్యముల గ్రంథంలో 6 నుంచి 11, 16 కూడా. ఆ, నేను 16వ ప్రయాణము వచనం. చేయుచు ఉమ్, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి సౌలా సౌలా నీ నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా, నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి, కాని నాతో మాట్లాడే వారి స్వరము వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా, నేనేమి చేయవలనని అడగగా, ప్రభువు, నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము. అక్కడ నీవు చేయుటకు నియమింపబడిన అవన్నీయు నీకు చెప్పబడినని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చితిని. గనుక నీవు తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పెను. ఆమేన్. ఇందులో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. సౌలుగా ఉన్నటువంటి పౌలు గారు ఇక్కడ కనిపిస్తూ ఉంటాడు. పౌలు గారు మొదట్లో సౌలు అనబడినటువంటి వ్యక్తి. ఈ సౌలుగా ఉన్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడు తన తాను గురించి చెప్పుకుంటా ఉన్నాడు. 3వ వచనాన్ని 22వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే తన గొప్పతనాన్ని చెప్పుకుంటా ఉన్నాడు. అలాంటి గొప్పతనం చెప్పుకునేటువంటి వ్యక్తి ఎలా మార్పు చెందాడో మనకు తెలుస్తూ ఉంది. మనం పరిశీలన చేస్తే అందులో ఆ గొప్పతనము అని ఎవరైతే చెప్పుకుంటా ఉంటారో వాళ్ళని గనక ప్రభువు పట్టుకుంటే వాళ్ళ జీవితం ఎలా మార్పు చెందుద్దో అందులో ఇతన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. 3వ వచనం చదవమ్మా. నేను కిలికియలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు విషయమందు శిక్షితుడినై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గురించి ఆసక్తుడినై ఉండి ఈ మార్గంలో ఉన్న పురుషులను చాలు స్త్రీలను చాలు. బంధించి చెరసాలలో ఇందులో వేయించుచు తనను మరణం గురించి చెప్పుకుంటున్నాడు. నేను ఎవరినో తెలుసా? నేను ఎవరట? యూదుడను. యూదుడను. యూదులంటే అప్పట్లో చాలా గొప్పవాళ్ళు అని అర్థం. నేను యూదుడిని అని చెప్పుకుంటున్నారు అంటే సమాజంలో వాళ్ళు గొప్పవాళ్ళు అని అర్థం. దేవుని యందు భయము భక్తి వాళ్ళకి ఎక్కువ. అలాంటి వ్యక్తి ఏమంటున్నాడు? నేను గమలీయేలు పాదముల గమలీయేలు దగ్గర పాదముల కూర్చొని విద్యను పెరిగి అభ్యసించాను నేను అని చెబుతున్నాడు. అప్పట్లో గమలీయేలు అంటే ధర్మశాస్త్ర నిపుణుడు. అక్కడ సన్హెడ్రిన్ అనే సభలో ఈయనకి ప్రముఖ స్థానం ఉండేది గమలీయేలుకు. ఎందుకని అంటే ధర్మశాస్త్రము అనబడినటువంటి ఆ గ్రంథాన్ని క్షుణ్ణంగా అవపోసన చేసినటువంటి వాళ్ళు. అనేకులు ధర్మశాస్త్రాన్ని చదివారు కానీ కంఠస్థం చేసి ముఖ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తులు చాలా తక్కువగా ఉంటారు. అందులో ఈయన ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వ్యక్తి గమలీయేలు అనబడినటువంటి వ్యక్తి. ఆయన యాజకుడుగా ఉన్నాడు, గొప్పవాడిగా పిలువబడ్డాడు. అలాంటి వ్యక్తి కాళ్ళ దగ్గర కూర్చొని విద్య నేర్చుకున్నటువంటి వాడిని నేను ఏమనుకుంటున్నావు జాగ్రత్త అని కొంతమంది హెచ్చరిక చేస్తారే, వాళ్ళ గొప్పతనాన్ని గురించి చెప్పుకుంటా ఉంటారు. ఈ గొప్పతనము అనేది ఈ సౌలుకి వచ్చినటువంటిది, పౌలుగా అప్పటికి రాలేదు.
ఆయన సౌలుగానే ఉన్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. ఈ సౌలు ఎలా చెప్పుకుంటున్నాడో గొప్పతనాన్ని మనం తెలుసుకోవచ్చు. అలాంటి వ్యక్తి ఎలా మారిపోయాడంటే, తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడంటే, జనానికి అంత గొప్పగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఇంకొక రకంగా చెప్పుకుంటున్నాడు. ఎక్కడ చదువుకుంటున్నాడో మొదటి తిమోతికి రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 1 అధ్యాయంలో 12వ వచనాన్ని మనం గమనిస్తే, అందులో ఈ సౌలు ఓర్ పౌలుగా మారినటువంటి సౌలు చెప్పుకుంటున్నటువంటి మాట అందులో కనిపిస్తా ఉంది. పౌలుగా మార్చబడ్డప్పటికి ఈ పౌలుగా మార్చబడినటువంటి ఈయన మాట్లాడుతున్నటువంటి మాట ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏమంటున్నాడు? పూర్వము దోషకుడను, ఆ! హింసకుడను, హ్మ్. హానికరుడనైన నన్ను ఆ! తన పరిచర్యకు నియమించి హ్మ్. నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఎంత తెలియక గొప్పగా అవిధమా మార్పు చెందాడు అంటే, మొదట్లో ఎలాంటి గొప్పలు చెప్పుకున్నాడు? తనలో గొప్పతనం నేను యూదుడను నేను యూదుడిని, గమలీయేలు ఫలానా చోట గమలీయేలు చెప్పబడిన ధర్మశాస్త్రాన్ని నేను అవపోసన పట్టాను నేను. ఎక్కడ కూర్చున్నానో తెలుసా? గమలీయేలు గమలీయేలు చెప్పబడిన అనబడినటువంటి ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడి దగ్గర కాళ్ళ దగ్గర కూర్చొని విద్యను నేర్చుకున్నా నేను. అంత గొప్పోడిని నేను. ఏమనుకుంటున్నారో? అని చెప్పుకున్నటువంటి సౌలు తర్వాత పౌలుగా మార్చబడి అంటున్నటువంటి మాట ఏందో తెలుసా? పూర్వపు స్థితిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. నేను పూర్వం ఎలాంటి వాడినయ్యా అంటే దూషకుడను, దూషకుడను, ఇంకా హింసకుడను, హింసకుడు హానికరుడను, హింసకుడను హింసకుడను ఇలాంటి క్రియలు చేసినటువంటి నన్ను యేసుక్రీస్తు ప్రభువారు పట్టుకొని మార్చివేసి భయంకరమైనటువంటి ఆ స్థితి నుండి నన్ను తన సేవకు వాడుకోవటానికి ప్రభువు నియమించాడు అనే మాట ఒక్కొక్క వ్యక్తి మాట్లాడితే ఎంత బాగుంటది. దేవుని దగ్గర నిలబడ్డప్పుడు తన సాక్ష్యం ఎంత గొప్పగా కనిపిస్తా ఉంది. మొదట్లో నేను గొప్పవాడిని అని చెప్పుకున్నటువంటి ఆయన, చివరికి తనను తాను తగ్గించుకున్నటువంటి వాడయ్యుండి, నేను ఒకప్పుడు ఇంత భయంకరుడని అని చెప్పుకుంటున్నాడు. ఎందుకని అంత భయంకరుడుగా ఉన్నాడు ఆ రోజుల్లో? కారణం ఒకటే, యూదులు వాళ్ళు నమ్మినటువంటి సిద్ధాంతానికి బద్ధులై ఉంటారు. వాళ్ళు దేవుడు అని ఒకరిని నమ్మితే, ఆయనే దేవుడు తప్ప వేరే వాళ్ళు లేరు దేవుడుగా అని అంటారు. ఈ సౌలు అనబడినటువంటి ఆయన క్రైస్తవులను హింస పెట్టాడు. భయంకరమైనటువంటి పరిస్థితులు వారికి కలగజేశాడు. కారణం ఏంది అంటే యూదుడైనటువంటి వాడు వేరే మతాన్ని స్వీకరించటానికి వీలు పడదు. ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అదే. 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ ఏంది? ఆయన ఇదే అంటున్నటువంటి మాట, నీ నేను దేవుడు తప్ప నేనే. వేరే నేను తప్ప వేరే దేవుడు ఉండటానికి ఏ లేదు. దేవుడు భూమి మీద గాని, ఆకాశంలో కానీ, భూమి కింద గాని ఎక్కడా కూడా నా రూపం ఉండటానికి లేదు. నన్ను విగ్రహమాయను వేరేగా చేసుకుని చూడటానికి వీలు పడదు. విగ్రహాలు పెట్టుకోవటానికి లేదు. ఏమీ లేదు. నేను అలాంటి దేవుడిని. కాబట్టి యూదులు అనబడినటువంటి వాళ్ళందరూ కూడా నన్నే సేవించాలి అని మోషే ద్వారా ఆజ్ఞాపించబడినటువంటి ఆ ఆజ్ఞలు యూదులు చక్కగా పాటిస్తా ఉంటారు. అందువలన ఈయన కూడా యూదుడై ఉన్న కారణంగా యెహోవాయే దేవుడు అనే పద్ధతిలో ఉన్నాడు. అందువలన యూదులు వేరే మతాన్ని గాని, వేరే దేవుణ్ణి గాని కొలవటానికి వీలు పడదు. కొలిస్తే వారిని సంఘం ఎదుటకు తీసుకొని వచ్చి చంపటము, లేదంటే రాళ్ళు వేసి అనేక రకాలుగా హింసలు పెట్టటము, కొరడాలతో ఒకటి తక్కువ 40 దెబ్బలు కొట్టి వారిని చేశాను. హింస పెట్టటము జరుగుద్ది. అలాంటి పరిస్థితుల్లో ఈయన ఏం చేస్తున్నాడు? ఈ సౌలు గారు యూదుల పెద్దల దగ్గరికి వెళ్లి పత్రికలు రాపించుకొని క్రీస్తే రక్షకుడు అని ఎవరన్నా చెబితే వారిని పట్టుకొని హింస పెట్టటానికి వారి దగ్గరికి తీసుకొని వచ్చి అనేకుల చేత అనేక రకాలైనటువంటి బాధలు కలగచేయటానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాడు. అంతేకాదు మనుషులను చంపుతూ ఉన్నప్పుడు కూడా ఈయన దగ్గరగా ఉండేవాడు. ఎవరి దగ్గర ఉన్నాడు? స్టెఫెన్ అనబడినటువంటి ఒక ఆయన
యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి ఆయన ఆయన్ని రాళ్ళేసి చంపుతూ ఉన్నప్పుడు ఈయన పక్కనే ఉన్నాడు అనేది కూడా మనకి తెలుసు. కారణం ఏంటి? యెహోవాయే దేవుడు తప్ప యేసుక్రీస్తుని మనం నమ్మటానికి వీలు లేదు అనేటువంటి పరిస్థితి ఉన్న కారణంగా అతను ఏం చేశాడు? మిగిలిన వాళ్ళని యూదుల్ని పట్టుకొని వచ్చేవాడు. కారణం మెయిన్ రీజన్ అదన్నమాట. ఏంటది? యెహోవాయే దేవుడు తప్ప వేరే దేవుడు లేడు అని మిగిలిన వాళ్ళని హింసలు పెట్టడానికి బయలుదేరాడు. అప్పుడు జరిగినటువంటి సంఘటన తన జీవితాన్ని మార్చివేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈ జీవితంలో మలుపులు తిరిగిపోయింది. చాలా మలుపులొచ్చినాయి. దేవుడు మాట్లాడుతున్నాడు. సౌలు అనబడినటువంటి నిన్ను నేను పౌలుగా మార్చివేస్తున్నాను. నీ జీవితంలో హెచ్చులు అనుకుంటున్నావే, గొప్పవాడిని అనుకుంటున్నావే, ఆ గొప్పతనాన్ని తీసి సాధు గుణాన్ని నేను నీకు ఇస్తున్నాను. సాధు గుణం ఏంటో తెలుసా? ఎదుటివాడే గొప్పవాడు అనే స్థితి. నువ్వు ఎంత గొప్పవాడివిగా ఉన్నా కూడా ఎదుటివాడే మంచోడు, ఎదుటివాడే గొప్పోడు అనే పరిస్థితిలోకి ఈ పౌలుని తీసుకొని వచ్చినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. అలాంటి పరిస్థితుల్లో దమస్కుకు బయలుదేరిపోతున్నాడు. ఎప్పుడు? సౌలుగా ఉన్నప్పుడు దమస్కుకు పోయి అక్కడ ఉన్నటువంటి నీతిపరులైనటువంటి వాళ్ళని, యూదులైనటువంటి వారిని హింస పాలు చేయటానికిని, వారిని పట్టుకొని రావటానికి, యెరూషలేము దగ్గరికి తీసుకొని రావటానికి ఇతను బయలుదేరిపోతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క మహిమ అతనిని ఆవరించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఏం జరిగిందో ఇందాక మనం చదువుకున్నాం. ఏంటట? వెళుతూ ఉన్నప్పుడు ఆకాశము నుండి ఒక గొప్ప వెలుగు అక్కడ ప్రసరించింది. చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ వెలుగును చూశారు గాని, ఆ వెలుగులో నుండి వచ్చే దేవుని యొక్క మాటలు మాత్రం వినలేకపోయారు. దేవుని యొక్క మాట పలానా వ్యక్తితో మాట్లాడాలి అనుకుంటే చుట్టూ ప్రకాశవంతమైనటువంటి వెలుగు అందరికీ కనిపించేలాగా ఉంటది. ఎందుకని? ఇతనితో దేవుడు మాట్లాడుతున్నాడు అనేది ప్రజలందరికీ తెలియాలి. ఇంకొకటేంది? ఆ మాట్లాడినటువంటి విషయాలు ఇంకెవ్వరికీ తెలియదు. ఇతనికి ఒక్కడికే తెలుస్తూ ఉంటది అనేది మనం తెలుసుకోవాలి. ఆ మాట్లాడినటువంటి మాటలేంటో తెలుసా? సౌలా, సౌలా అని పిలుస్తా ఉన్నాడు. పేరు మార్చబడక ముందున్నటువంటి పేరుతోటే ఆ యొక్క వెలుగులో నుండి వస్తున్నటువంటి మాట. ఎవరా వెలుగు? నేను వెలుగయ్యున్నాను అని చెబుతున్నటువంటి ప్రభువుది ఆ వెలుగు. ఆ వెలుగు మానవులు చూడలేనటువంటి వెలుగు. మామూలుగా ఈ కళ్ళతోటి చూసే పరిస్థితి లేనే లేదు. ఏ కన్ను తెరవబడాలి? నీ హృదయములో ఉన్నటువంటి కన్ను తెరవబడితేనే ఆయన యొక్క రూపము నువ్వు చూడగలవు. ఆ వెలుగుని చూచేటువంటి శక్తి నీకు దేవుడు అప్పుడే ఇస్తాడు. హృదయములో ఉన్నటువంటి ఆ కన్ను తెరవబడాలి అంటే ఈ ఉన్నటువంటి మనకి భౌతికంగా కనపడేటువంటి ఈ కళ్ళు ముయ్యబడాలి. అంటే ఈ కళ్ళు ముయ్యబడాలి అంటే లోకములో ఏం కనిపిస్తుందో, ఏమి చేయాలని మనసు అనిపిస్తుందో కంటి ద్వారా చూచినప్పుడు వాటన్నిటినీ విడిచివేసినప్పుడే లోపల ఉన్నటువంటి కన్ను తెరవబడుతుంది. ఆ కంటి ద్వారా దేవుని యొక్క వెలుగు నీవు చూస్తావు అనేది తెలుసుకొని తీరాలి. ఇక్కడ వెంటనే ఏం తప్పు చేయటానికి పోతున్నటువంటి ఇతనిని అడ్డగించటానికి ఆయన ప్రత్యక్షమైనట్లుగా కనిపిస్తా ఉంది. ఆ వెలుగులో నుండి మాట వస్తా ఉంది. దేవుని యొక్క వెలుగు ఎంత గొప్పగా ఉంటదంటే మానవుడు చూడలేనటువంటిది అనేది మనకు కనిపిస్తా ఉంది. మనకి తెలుసు మోషే గారు ఒక గుట్ట మీద మండుతూ ఉంటే అక్కడికి వెళ్ళాడు. ఆయన వెలుగు చూస్తున్నాడే తప్ప ఆ స్వరము వినబడటం ఆలస్యంగా వింటా ఉన్నాడు. మోషే మోషే అని పిలిచినప్పుడు మోషే సాష్టాంగ నమస్కారం చేశాడు. ఎందుకని? చుట్టూ ఎవరు లేరు కదా, ఈ వెలుగులో నుండే వస్తా ఉన్నాయి మాటలు అనే ఆలోచన అతనికి కలిగింది. అలాగే మానవునికి దేవుని యొక్క మాటలు వినిపిస్తూ ఉన్నప్పుడు
వెంటనే సాష్టాంగ నమస్కారం చేసేస్తాడు. దానంతట అదే శరీరము వంగిపోద్ది అనేది మనం తెలుసుకోవాలి. నిటారుగా ఉన్నవాడు కూడా పడిపోయి సాష్టాంగ నమస్కారం చేసి తీరతాడు. ఆ మాటలు అంత గొప్పవైనటువంటి మాటలు ఇందులో వినిపిస్తూ ఉన్నాయి. ఈయన అంటున్నాడు, ప్రశ్నిస్తా ఉన్నాడు. ఈ సౌలు అనబడినటువంటి జ్ఞాని ఈయన. మంచి జ్ఞానము కలిగినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని చదివినటువంటి వాడు, యూదులలో పెద్దగా నియమించబడినటువంటి వాడు, సన్హెడ్రిన్ సభలో మెంబర్గా ఉన్నటువంటి వాడు, ఇందులో గమలీయేలు యొద్ద పాదముల దగ్గర విద్యను నేర్చుకున్నటువంటి వాడు, అంత గొప్పవాడైనటువంటి వాడు వెంటనే ఆ వెలుగులోని మాటలు వింటూ ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తా ఉంది. ఏం ప్రశ్నించాడు? అందుకు నేను ప్రభువా, ఆ సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక ఆ స్వరము పలుకుట వింటిని. ఆ అందుకు నేను ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ప్రశ్నిస్తా ఆయన ఉన్నాడు. నీవు నన్ను అడుగుతున్నావు కదా, సౌలా సౌలా అని నీవు పిలుస్తూ నీవేళ నన్ను హింసిస్తున్నావు అని చెబుతున్నావు కదా, అసలు నీవు ఎవరివి? నాకైతే కనబట్టల్లా, ఒక వెలుగు మాత్రమే నేను చూస్తున్నాను. ఆ వెలుగు అనేది ఎంత గొప్పగా కనిపించింది అంటే, కళ్ళతో చూచినప్పుడు ఇక ఆ కళ్ళు కనిపించటల్లా. మనం చూస్తున్నాం సూర్యుడిని ఎండాకాలం మధ్యాహ్నం నాడు నువ్వు సూర్యుడిని చూస్తే కళ్ళు కనిపిస్తున్నాయా? కనిపిస్తాయా? బూసలు బూసలుగా కనిపించవు. కనిపిస్తా ఉంటది. మసగ్గా కొంతమందికైతే అసలు కనపడవు కాసేపటి వరకు. సూర్యుడు అంటే సృష్టి చేయబడినటువంటి సూర్యుడు, దేవుని చేత సృష్టి చేయబడినటువంటి ఆ సూర్యుడిని నీవు చూడలేని పరిస్థితిలో ఉంటే, ఇక దేవుని యొక్క వెలుగుని మానవుడు చూడలేడు అనేది గమనించి తీరాలి. ఇందులో అంటున్నాడు, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తూ ఉన్నావు అని అడిగినప్పుడు ఈయన అంటాడు, ఒక స్వరము పలకటం విని అంటున్నాడు. అప్పుడు పౌలు తన జీవితాన్ని మార్చుకునే ఒక ముఖ్యమైనటువంటి సంఘటన అన్నమాట ఇది. ప్రభువా, నేనేం చేయాలి? అప్పుడు నీవు ఎవరివి? ముందు అది తెలుసుకోవాలి. నీవు ఎవరివి? మనం ఎప్పుడూ ఒక ఆయన గురించి, పొట్టాయన గురించి చెప్పుకుంటా ఉంటామే. ఆయన ఏం చూశాడు? దక్కరి యేసు యేసు ఎవరో ఎవరో అని చూడగోరాడు. చూడగోరాడు. ఎప్పుడైతే మనసులో అలాంటి కోరిక మానవునికి కలుగుద్దో, యేసు ఎవరో నేను చూడాలి అనే పరిస్థితి కలిగితే, వెంటనే చూచే అటువంటి అవకాశాన్ని దేవుడు మానవులకు ఇస్తూ ఉంటాడు. ప్రభువా అడుగుతున్నాడు, అయ్యా నీవు ఎవరివి నువ్వు అని సౌలు మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీవు హింసిస్తున్నావే ఆ యేసుని నీవు హింస పెడుతున్నావు. ఎవరిని హింస పెడుతుంది ఈయన? యేసుని ప్రవక్తని నమ్ముకున్నటువంటి ప్రజలను హింస పెడుతుంటే, అందరినీ యేసుక్రీస్తు వారు అంటున్నారు ఏమని? నీవు నీవు నన్ను హింసించుతున్నా హింస పెడుతున్నావు అని. ఇది ఇందులో రహస్యం ఏమిటంటే, దేవుని యొక్క బిడ్డలను హింస పెడితే దేవుణ్ణి హింస దేవుణ్ణి పెట్టినట్లు అనేది గమనించాలి. ఆ సూత్రానికి అనుగుణంగా శిష్యులందరూ కూడా చిత్రహింసల పాలయ్యారు. కొరడాలు పెట్టి కొట్టబడ్డారు. ఎందుకని? ఈ కొరడా దెబ్బ ఎవరికి తగలాలి? నన్ను హింస యేసుక్రీస్తు ప్రభు పెడుతున్నావన్న యేసుక్రీస్తు ప్రభు వారికి తగలాలి. అంటే వాళ్ళు కొరడా పెట్టి కొడతంటే ఆనందించినటువంటి వీళ్ళు ఎవరన్నా ఆనందిస్తారండి? కొరడా దెబ్బ తగిలితే ఆనందించలేరు. భయంతో వణికిపోతారు. కొరడాలు ముళ్ళ కొరడాలవి. ముళ్ళు వేయబడతాయి అక్కడ కొరడా. ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఈ పౌలు గారు, మార్పు చెందిన పౌలు గారు దెబ్బలు తిన్నట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో రాయబడతా ఉంది. అనేక శ్రమలు, రాళ్ళు పెట్టి కొట్టేశారు. చచ్చిపోయాళ్ళని వదిలేసిపోయారు. లోయల్లో పడేయాలనుకున్నారు. కొరడాలతో కొట్టారు. చచ్చిపోయాళ్ళు ఇంకేంతో మనకెందుకు అనుకున్నారు. ద్వీపాంతరం వేశారు. ఎక్కడెక్కడో తిరిగాడు. ఇతనితో కూడా ఉన్నటువంటి వాళ్ళు కూడా, ఇతని సహచరులైనటువంటి వాళ్ళు సువార్త పరిచర్యకు
బయలుదేరినటువంటి వాళ్ళు కూడా ఇలాంటి చిత్రహింసలే పొందినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఇందులో అంటున్నటువంటి మాట ఏందో తెలుసా? ప్రాముఖ్యమైనటువంటి మాట ఇప్పుడు మనం చదువుకుందాం. ప్రభువా, నేను ఏమి నేనేమి చేయవలెను? అని అడగగా. ఏం చేయాలి నేను? నువ్వు కనపడ్డావు, బానే ఉంది. నువ్వు చనిపోయావు, వెళ్ళిపోయావు అనుకుంటున్నారు జనం అందరూ కూడా. నువ్వు నీ పేరు చెప్పుకుంటున్నావు, నువ్వు ఎవరివో చెప్పుకుంటున్నాడు కదా. చెప్పుకుంటా ఉన్నప్పుడు నన్ను ఏం చేయమంటావు? నువ్వు గొప్పవాడు అని నాకు అర్థమైపోయింది. ఎందుకని? నీ వెలుగుని మానవులు చూడలేని స్థితిలో ఉన్నారు. అందులో నేను నీ బిడ్డల్ని హింస పెట్టడానికి పోతా ఉన్నప్పుడు కనపడ్డావు. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో నువ్వు కలపడి నాతో మాట్లాడుతున్నావు. నా హృదయంలో ఒక గాయం అయిపోయింది. ఆ గాయము ఎలాంటిది అంటే భయంకరంగా నాకు గుర్తు చేస్తూ ఉంది. నేను చేసినటువంటి అపరాధములు, పాపములన్నీ కూడా నా ఎదుట ఇలా సినిమా రీల్ ఉందే ఆ టైపులో కనిపిస్తూ ఉన్నాయి. ఎంత భయంకరమైనటువంటి పని చేశా నేను. అయినా సరే నువ్వు నాకు కనిపిస్తూ ఉన్నావు. ప్రభువా, నేనేం చేయాలి అనేటువంటి పరిస్థితి ఇందులో కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది ఇక్కడ బోల్తా పడుతుంటారు. చాలా మంది అడగరు, నేనేం చేయాలయ్యా అని అడగరు. నాకు పలానాది చెయ్యయ్యా అని అడుగుతారు తప్పితే నేనేం చేయాలి అనేది మాత్రం మనుష్యులు అడగనే అడగరు. ఎప్పుడు అడుగుతారు అంటే అపజయము మీద అపజయాలు పొందినప్పుడు, రకరకాలైనటువంటి చిక్కుల్లో ఇరుక్కుపోయినప్పుడు, అయ్యా ఇదిగో నన్ను కాపాడు అనే కేక వేస్తారే తప్పితే ఇదిగో నన్ను ఏం చేయమంటావయ్యా, ఏం చేస్తే వచ్చినాయో ఇవన్నీ అనే ఆలోచన వారికి అప్పటిదాకా రానే రాదు అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. అయ్యా ఇంతవరకు కూడా నా సొంతంగా ఆలోచించి చేశాను, ఇక మీదట నీ చిత్తం ఏంటో తెలియజేస్తే దాని ప్రకారంగా నేను నడుచుకుంటాను అనే మాట ఈ పౌలు గారు, సౌలుగా ఉన్నటువంటి ఈ యొక్క పౌలు గారు మాట్లాడుతూ ఉంటే అదే మాట మనం ఎందుకు అనలేకపోతున్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో రెండు రకాలైనటువంటి దైవ చిత్తాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటేంటి అంటే తన సొంతంగా రక్షణ పొందేది ఒకటైతే, ఇంకొకటి ఏంది అందరూ రక్షణ పొందాలి అనేటువంటి ఆలోచన క్రమాన్ని దేవుడు మానవులకు తెలియజేస్తా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యమే మానవులను నడిపిస్తూ ఉంటది అని పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు. ఆ మాటల ప్రకారంగా నడిస్తే రక్షణ అనేది పొందుతాము. అది రక్షణ ఆనందకరమైనటువంటిది అనేది పరిశుద్ధ గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు 119వ అధ్యాయంలో 105వ వచనాన్ని గనక మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో అంటున్నటువంటి మాట కనిపిస్తూ ఉంది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. ఎంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు దావీదు మహారాజు గారు. నీ వాక్యం ఏదైతే ఉందో, నీ వాక్యము అంటే మనం మొదట్లోనే చదువుకున్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అదే కనిపిస్తూ ఉంటుంది. ఆ వాక్యమే ఏమైపోయిందట? శరీరధారి శరీరధారి అయి అయి మన మధ్యలో మన మధ్యలో నివసించింది. ఆయనే యేసుక్రీస్తు వారుగా ప్రత్యక్షమయ్యాడు అని మనకు ఆ వాక్యం తెలియజేస్తా ఉంది. ఆ వాక్యం అట ఏందట? నా పాదములకు దీపము. పాదములకు దీపము అంటే నేను నడిచే త్రోవ యావత్తు వెలుగులో నడుస్తా. చీకట్లో నడిస్తే ముళ్ళుంటాయి, రాళ్ళుంటాయి, భయంకరంగా ఆ రోడ్లు లేదంటే ఆ యొక్క త్రోవలు ఉంటాయి. నీవు దీపము లాంటి వాడివై ఉండి నాకు త్రోవ చూపిస్తా ఉంటావు. నీ మాటలు నాకు పాదములకు దీపము లాంటివి, దీపమును నా త్రోవకు వెలుగుగా ఉంటది అనే మాట ఎప్పుడో రాసినటువంటి మాటలు అందులో కనిపిస్తూ ఉంటాయి.
అవే మాటలు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోకూడదు? జ్ఞాపకం చేసుకుంటే ఖచ్చితమైనటువంటి అందరికీ సంబంధమైనటువంటి చిత్తము నెరవేర్పు ఇందులో కనిపిస్తా ఉంటుంది. నా పాదాలకే కాదయ్యా, అనేకులైనటువంటి వారి పాదములకు కూడా నీవు వెలుగువి. ఆ వెలుగులో మేము నడిచి తీరాలి అనేది కనిపిస్తా ఉంది. మనం చూస్తున్నాం ఇశ్రాయేలీయుల్ని నడిపించినప్పుడు ముందున్నటువంటి ఆయన వెనకకు వచ్చి కాపాడినటువంటి సంఘటనలో మనకు తెలిసినటువంటిది. ఆయనే చెప్పుకుంటా ఉన్నాడు, నేను వెలుగుగా ముందు నడిచాను, కాపాడటానికి వెనక నిలబడ్డాను అనే మాటలు మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి వెంటనే 16వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా! అందులో ఏముంది ఒక్కసారి చదువుకుందాం, చూడండి ఏం రాశారో. గనుక నీవు తడువు చేట ఎందుకు? నీవు లేచి ఆలస్యం చేయటం ఎందుకు? వెంటనే చేయాల్సిన లేచి పనిని ఒకటి గుర్తు చేస్తున్నాడు. చాలా మంది ఆలస్యం చేస్తా ఉంటారు. ఓ మా నాన్న 100 ఏళ్ళు బతికాడు, మా తాత 90 ఏళ్ళు బతికాడు, రివర్స్‌లో వచ్చాం. అలా అలా జీవిత పరిమాణం పెద్దది మాది అని అనుకుంటా ఉంటాడు. కానీ ఒక్క క్షణములోనే చనిపోయే పరిస్థితి ఉంటది వెర్రివాడా అని దేవుడు మాట్లాడినటువంటి ఆ మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఆ మానవుని యొక్క జీవితం ఎలా ఉంటుందో తెలుస్తూ ఉంటది. ఇందులో ఏం రాస్తున్నాడు? తడవు లేచి చేయక ఎందుకు? నీవు ఆలస్యం చేయబాకు. ఆలస్యం చేసే కొంది నీ మనసులో మార్పు సంభవించుద్ది. ఎక్కడా? నీ కుటుంబంలో వ్యతిరేకత వచ్చుద్ది. నీ యొక్క బజార్‌లో లేదంటే నీ స్నేహితుల్లో, నీ యొక్క బంధువుల్లో, రక్త సంబంధికుల్లో అందరిలో కూడా నీకు వ్యతిరేకత వస్తది. సమాజంలో వ్యతిరేకత వస్తది. అన్నిటిలో సంఘాల్లో వ్యతిరేకత వచ్చి తీరుద్ది. ఎందుకని? యెహోవాయే దేవుడు అనేటువంటి మతములో నుండి బయటికొస్తున్నావు నీవిప్పుడు. యేసుక్రీస్తు వారే రక్షణకర్త ఆయన. ఆయన కర్త, ఆయన ద్వారానే రక్షణ. వేరే వారి ద్వారా రక్షణ అనేది సాధ్యము కాదు అనేది పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో రాయబడినటువంటి మాట. క్రొత్త నిబంధన అంటే తెలుసుగా మనకందరికీ కూడా, క్రొత్తగా ఇయ్యబడినటువంటి ఒప్పందము. ఆ ఒప్పందం ఏంటి? నీకు దేవునికి మధ్యలో జరిగినటువంటి ఒప్పందము. ఆ ఒప్పందం ఏంటి అంటే, నీవు నా మార్గంలో నడిచే పరిస్థితిని నీకు తెలియజేస్తున్నాను అనేది. రక్షణ పొందేటువంటి క్రమము అందరికీ సంబంధించినటువంటిది. ఒక్కడితోటే మాట్లాడటల్లా. పౌలుతో మాట్లాడినా కూడా ఏందయ్యా ఆ మాటకి అర్థం ఏంటి అంటే అందరికీ సంబంధించినటువంటి విషయము. చదువమ్మా మళ్ళీ ఒకసారి 16వ వచనము. తడవు గనుక చేయుట నీవు ఎందుకు? తడువు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి ఏం బాప్తీసం చేయాలట? పొంది మొదట ప్రార్థన ప్రార్థన చే చేయాలి అనేది రాస్తున్నాడు. ప్రార్థన చెయ్యాలి అంటే ఏం జరిగి ఉండాలి? నీవు ఆయనను నమ్ముకొని ఉండాలి. నోటితో నమ్మకుండా ఎవరైనా ప్రార్థన చేస్తారా? చేయలేమండి. ఎవరు చేయలేరు. నమ్మాలి ముందు అనేది మనకి తెలుస్తుంది. రోమీయులకు రాసిన పత్రికలో మనం చదువుకుంటా ఉన్నాం. ఏంటయ్యా అంటే, నీవు ముందు ప్రార్థన చెయ్యాలి అంటే ఆయన ఎవరు, ఏం చేశాడు అనేది తెలుసుకొని యేసు తీరాలి. ప్రభువుని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి లేపునని హృదయంలో విశ్వసించిన ఎడల నీవు అందులో రక్షింపబడుదు. అంటున్నాడు, ఆయనను తిరిగి లేపాడు దేవుడు అనేది నీవు నమ్మితే వెంటనే ఏం చేయాలట? నీవు యేసు ప్రభువును రక్షింపబడుదు. దేవుణ్ణి నమ్ముకొని బాప్తిస్మము తీసుకొని తీరాలి. ఎంత క్లియర్‌గా రాస్తున్నాడు అందులో. చదవమ్మా. లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పెను. 3 అంశాలు అందులో కనిపిస్తున్నాయి. ప్రార్థన చేయాలి. బాప్తిస్మం తీసుకోవాలి. పాపములను పాపములు కడిగి వేసుకో. పరిహరించబడేట్లుగా కడిగి వేసుకో. కడిగి వేసుకుంటే మళ్ళీ వస్తాయండి. ఆ పాపములు రావు. కొత్తగా ఏదైనా రావు. చేయాలి. లేదంటే దాన్నే నీవు రిపీట్ చేస్తా ఉండాలి. కాబట్టి నీ పాపములను కడిగి వేసుకో అనే మాట అందులో రాసినటువంటి మాట కనిపిస్తా ఉంది.
ఇది ఏంటయ్యా? తిమోతికి రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం గమనిస్తే అందులో రాయబడినటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. చదువుదాం. ఆయ ఆయన ఆ! మనుషులు అందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని హ్మ్. ఇచ్చయించుచున్నాడు. దేవుడు ఎవరు ఒక్కడే ఆయన? యేసుక్రీస్తు ఆయన ప్రభు. అంటున్నాడు కదా! ఆయన ఎవరు? యేసుక్రీస్తు యేసుక్రీస్తు ప్రభు అండి. వారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారయ్యా అంటే, మనుషులందరూ మనుషులందరూ రక్షణ పొందాలి అనేది అనుభవ జ్ఞానము అని రాస్తున్నాడు. సత్యమును సత్యమును గూర్చిన గూర్చినటువంటి అనుభవ జ్ఞానము అనుభవ జ్ఞానము గలవారై గలవారై ఉండవలనని ఉండాలి. దేవుని యొక్క ఇచ్చయించుచు ఇచ్ఛ అది, కోరిక అది. ఆ కోరిక ప్రకారంగా మనుషులందరూ మార్పు చెందాలి. రక్షణ అప్పుడు కుటుంబము రక్షించబడుద్ది. సమాజము రక్షించబడి సరైనటువంటి రీతిలో ఉంటాయి అనే మాట అందులో తెలియజేయబడతా ఉంది. అపోస్తల కార్యముల గ్రంథంలో 17వ అధ్యాయంలో 30, 31 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో రాసినటువంటి ఆ ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. చదువుకుందాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారుమనసు పొందవలనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎంత ఎందుకనగా గొప్పగా రాస్తున్నాడండి చాలమ్మ. ఇందులో ఆ అజ్ఞాన కాలము, అజ్ఞాన కాలము ఎట్లా అయింది? అప్పటి రోజుల్లో సోక్రటీస్ లాంటి తత్వవేత్తలు ఉన్నటువంటి దేశంలో, ఏథెన్స్ పట్టణంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, కాలజ్ఞానాలు రాసినటువంటి వాళ్ళు అందులో కనిపిస్తా ఉంటారు. వాళ్ళని పట్టుకొని అంటున్నాడు, అజ్ఞాన కాలంలో ఉన్నటువంటి అజ్ఞానులు మీరు, జ్ఞానము లేనటువంటి వారు. జ్ఞానము ఎక్కడ నుండి వచ్చును అని ప్రశ్న వేసుకుంటే ఎక్కడి నుండి వస్తుందట జ్ఞానము? యెహోవా దేవుని యందు యందు భయభక్తులు కలిగి భయభక్తులు ఉండుట కలిగి ఉండటయే జ్ఞానమునకు జ్ఞానమునకు మూలము. మూలము. అది మూలమండి. చెట్టు యొక్క కాండం ఎలా ఉంటదో ఆ కాండం లాంటిది. దాని మీద, ఆ కాండం మీదనే చెట్టు పెద్దదవుతది. జ్ఞానము అంటున్నాడు. అజ్ఞాన కాలం అంటే దేవుని ఎరగనటువంటి ప్రజలు నివసించేటువంటి ప్రదేశాలవన్నీ కూడా. దేవుడిని గురించినటువంటి జ్ఞానము వారికి లేదు. అంతటను అందరును అందరును మారు మనస్సు అంతటా పొందవలనని ప్రపంచం అంతా గూడా ఉన్నటువంటి ప్రజలు, ఆ కొన నుండి ఈ కొన వరకు ఉన్న ప్రజలందరూ కూడా ఏం చేయాలట? మారు మనస్సు పొందాలి. వాళ్ళు మారు మనస్సు పొందాలి అంటే ఏం జరగాలి? వారికి దేవుని గూర్చినటువంటి జ్ఞానము కలగాలి. వారు ప్రార్థన చేయాలి అంటే, ఆ ప్రార్థన ఎవరికి చేయాలి అనేది తెలుసుకోవాలి. ఎవరి ద్వారా ప్రార్థన జరగాలి అనేది ముందుగా తెలుసుకొని తీరాలి. అజ్ఞాన కాలములో ఉన్నటువంటి ప్రజలు, దేవుని ఎరగనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ ప్రజలు ఎలా బ్రతుకుతున్నారయ్యా అంటే, మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుని ఎరగనటువంటి ప్రజల యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వాళ్ళు అనేక రకాలైనటువంటి భూమి మీద ఉన్న దేవతలు, దేవుళ్ళు అనబడినటువంటి వారు భూమి మీద ఉన్నారు అని దేవుని యొక్క మాట హెచ్చరిక చేస్తా ఉంది. దేవతలను పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు దేవతలు. దేవుళ్ళు అనబడినటువంటి వాళ్ళుగా ఒక పేరు పెట్టుకొని ఉంచుకున్నారు కాబట్టి వాళ్ళు దేవుళ్ళుగా కొలవబడతా ఉన్నారు. కానీ ఇదంతా కూడా మిథ్య. అసలు ఏమీ లేనటువంటి పరిస్థితి. చెవులుంటాయి, వినపడదు. విన్- కళ్ళుంటాయి, చూడలేదు. చూడలేదు. ముక్కుంటది, మనసు వాసన చూడలేదు. నోరుంటది, వీళ్ళు పొద్దున్నే లేపి మాటలు. ఆయనకి ఏదో పెట్టాలి అని చూస్తుంటారు కానీ తినదు. అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి అజ్ఞాన కాలములో నుండి అందరూ కూడా మారు మనసు పొంది తీరాలి అనేదే దేవుని యొక్క మాటగా అందులో కనిపిస్తూ ఉంది. సహోదరుడా, సహోదరి, రక్షణ పొందటము అనేది దేవుని యొక్క చిత్తము. అవునా కాదా అనేది మనుషులందరూ మరలా ఆలోచన చేస్తూ ఉంటారు. రక్షణ పొందటము అనేది
దేవుని యొక్క చిత్తమా కాదా అని దేవుణ్ణి అడుగుతూ ఉంటారు. అంతేకాదు భూమి మీద నేను అపోస్తులులను అని చెప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ దగ్గరకు పోయి కూడా అడుగుతూ ఉంటారు. అంతేకాదు గొప్ప గొప్ప వాళ్ళమే అనుకున్నటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, సోది చెప్తారు. వాళ్ళ దగ్గరకు పరిగెత్తుతారు. సోది చెప్పటం అంటే ఏంది? జరగబోయేది ఏందో అది తెలియజేయటానికి దాన్ని సోది అంటారు. ఆ సోదిగాళ్ళు నిజమే. వాళ్ళందరూ కూడా సోది చెప్పించుకోవటానికి పోతారు. అయ్యా, నేను దేవుణ్ణి నమ్ముకోవాలి అనుకుంటున్నాను, అది న్యాయబద్ధంగా ఉందా లేదా, ఇప్పుడు దాకా నేను వేరే వేరే దేవుళ్ళు అనుకుంటా పరిగెత్తాను అని, ఇది దేవుని యొక్క చిత్తమా కాదా, ఇంకా సమయం తీసుకోవాలా అనే పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి తడవు చేయుట ఎందుకు నువ్వెందుకు పరిస్థితి తడవు చేయటం ఎందుకు? సహోదరుడా, నిర్ణీత కాలములో నీకు తనకి ఇష్టమైన సమయాన్ని దేవుడు నీకిచ్చాడు. ఆ సమయములోనే నీవు మార్పు చెంది తీరాలి అనేది నీవు తెలుసుకొని తీరాలి. మనం ఒక సంఘటన జ్ఞాపకం చేసుకోవచ్చు. మనకి ఫిలిప్పు అనబడినటువంటి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఆయన దగ్గరికి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై, ఇదిగో రథం మీద ఒక వ్యక్తి వస్తా ఉన్నాడు. ఒక రాణి దగ్గర పనిచేస్తున్నటువంటి కోశాధికారి, నపుంసకుడు అధికారిగా ఉన్నాడు. అతను యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు. దాని వివరణ అతనికి తెలియటం లేదు. ఎవరిని గురించి రాశారో కూడా అతనికి అర్థం కావటం లేదు. కాబట్టి తెలియజేయటానికి ఒక వ్యక్తి కావాలి. దేవుని యొక్క వాక్యం అందరికీ తెలియదు కాబట్టి వాక్యాన్ని వివరించటానికి ఒక వ్యక్తి కావాలి. ఆలోచన చేస్తున్నావా? చాలా మంది మందిరానికి పోవటం ఎందుకండి? పరిశుద్ధ గ్రంథంలో అక్కడ రాపించాడు కదా, నీ హృదయమే నీ శరీరమే దేవుని యొక్క మందిరము అని రాశారు కదా అని అటువంటి మాట చాలా చోట్ల నేను వింటున్నాను. గుంటూరులో నేను అలా వెళ్తా ఉన్నప్పుడు ఒక మందిరం మీద రాయబడి ఉంది, ఇదిగో ఈ మందిరాన్ని పాడు చేసినటువంటి వాడిని దేవుడు పాడు చేస్తాడు అని. అంటే ఎంత జ్ఞానం ఉందో ఆ పాదిరి గారికి అర్థమైపోతా ఉంది. దేవుని యొక్క మందిరం మీద రాశాడు అంటే ఆ మందిరాన్ని పడైపోకండి, పోరంబాకులో కట్టాను అంటే అర్థమైంది. ఆ మందిరాన్ని గురించి మాట్లాడుతున్నాడు కానీ శరీరం అనబడినటువంటి ఈ దేహాన్ని గురించి దేవుడు తెలియజేశాడనే జ్ఞానము కూడా లేనటువంటి దైవ సేవకులు బయలుదేరుతా ఉన్నారు. ఇది దేవుని యొక్క మందిరము, అందులో దేవుని యొక్క ఆత్మ నివసించాలి. ఎలాంటి ఆత్మను నివసింపజేస్తున్నావు నువ్వు? ఆలోచన చేసావా? దేవుని యొక్క ఆత్మే ఉందా? ఆ మందిరంలో ఏముంది? అపవిత్రాత్మకు సంబంధించినటువంటి ఆత్మ ఆ హృదయంలో నివసిస్తుందా? ఆలోచన చేసావా ఎప్పుడైనా? ఇందులో ఈయన మాట్లాడుతున్నటువంటి మాటలు మనం గమనిద్దాం. అపోస్తల కార్యముల గ్రంథంలో 8వ అధ్యాయంలో 34వ వచనం నుండి చదువుకుందాం. ఇంకా ముందు ఉంది, తర్వాత కూడా ఉంది, కానీ అది అవసరం లేదు. సమయాభావాన్ని బట్టి మనం చదువుకోవటం ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం అప్పుడు 8వ నపుంసకుడు అధ్యాయం. అప్పుడు నపుంసకుడు ప్రవక్త ఎవని గూర్చి ఇలా చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? దయచేసి నాకు తెలపమని ఫిలిప్పును అడిగెను. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటుకు వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పెను. అతడు ఎలా యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు దేవుని చూడండి. కుమార్ నీవు పూర్ణ హృదయముతో విశ్వసించిన ఎడల, ఇంక వేరే ఆలోచన పొందవచ్చునని ఉండకూడదు నీకు. రక్షకుడైనటువంటి ప్రభువు ఈయన అని నీవు పూర్తిగా నమ్మినట్లయితే చెప్పెను. నువ్వు బాప్తిసం తీసుకోవచ్చు. నేను యూట్యూబ్లో ఒకసారి చూస్తా ఉన్నప్పుడు దేవుని యొక్క మాటలు వినేటప్పుడు వర్డ్ ఆఫ్ ది లార్డ్ కాకుండా వేరే వేరే కూడా వస్తూ ఉంటాయి. స్వార్డ్ అనేది వస్తుంది. అందులో ఒక విచిత్రమైనటువంటి సంఘటనని నేను చూశాను. బాప్తిసం ఇవ్వటానికి
ఒక స్త్రీని పాదిరి గారు తీసుకొని ఒక నది దగ్గరికి పోయాడు. అందరూ అంటున్నారు, అయ్యా లోతుగా ఉందయ్యా ఆ నది, లోనికి పోబాకండి అని. నడుముల లోతుకి పై భాగం వరకు కూడా వెళ్ళి నిలబడి ఆ స్త్రీని ఇలా పట్టుకొని ముంచాడు. పాదిరి గారి కాలు కిందన రాయి బెసిగిపోయింది. ప్రవాహం వస్తుంది. ఆ పెద్ద కాలువ లాంటిది. ఆ అమ్మాయిని వదిలేశాడు. ఈయన కాపాడబడాలి కదా, ఆ ప్రవాహంలో కొట్టుకుపోయింది. కాలు కిందన్న రాయి బెసిగిపోవటం వల్ల ఈయన కొట్టుకుపోయాడు. చుట్టూ ఉన్నట్టు బాప్తిస్మం అంటే చుట్టూ సంఘస్థులు ఉంటారు కదా, కేకలు వేశారు. తర్వాత లాకుల దగ్గర తేలారు వాళ్ళిద్దరు కూడా. బాప్తిసం తీసుకోవటం అంటే నీళ్లున్న కాడ చాలు, అంతేగాని ప్రవాహాల దగ్గరకు పోయి నువ్వు ముంచి వాళ్ళను చంపి నువ్వు చంపబట్టం కాదు చేయవలసినటువంటి పని. అది కానే కాదు. నదుల దగ్గరకు పోయి చేయాల్సినటువంటిది ఏంటంటే, రక్షణగా ఏమన్నా కంచె ఉంటే అక్కడ ఇవ్వటంలో తప్పులేదు. యెరూషలేము దేవాలయంలో నీవు యోర్దాను నది దగ్గర పోతే ఎక్కడైతే తక్కువగా నీటి ప్రవాహం ఉంటుందో అక్కడ బాప్తిస్మాలు ఇవ్వటం బిగిన్ చేశాడు ఆయన, యోహాను గారు. యేసుక్రీస్తు వారిని కూడా ఆ ప్రాంతంలోనే బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. అక్కడికి పోతే నేను కూడా అందులో దిగాను. నడుములోతు నీళ్లు ఉన్నాయి, ప్రవాహం తగ్గిపోయిందిలేండి, ఇప్పుడు అన్ని నీళ్ళన్నీ అందులో కలిసిపోతున్నాయి. పరిశుద్ధమైనటువంటి నీళ్లు అంటారు కానీ అన్ని నీళ్లు అలాగే ఉన్నాయి. గంగా పవిత్రమైంది. ఎక్కడి నుంచి వస్తాయి? కొండల్లో నుండి వస్తాయి. నీరు ప్రవహించి లోనకి చూస్తుంటే వేరే వేరే నదుల్లో కూడా తొంగి చూసే, కులు మనాలి దగ్గర చూస్తే అడుగున ఎంత లోతుంది అనేది తెలియకుండా అడుగు కనపడుతుంటారు. అంత పవిత్రంగా ఉండే నీరుంటాయి. గంగా జలము అనేవాళ్ళు చెబుతారు. గంగా జలం ఇప్పుడు తెచ్చుకుంటే అంత చండాలంగా ఉంటుంది. పవిత్రమైన నది అని చెప్పుకుంటారు, కానీ అన్ని ఇండస్ట్రీస్కి సంబంధించిన చెడంతా అందులోకి పోతుంది. ఆ నీళ్లు పవిత్రత ఉందా? అలాగే ఆ నీళ్లు కూడా ఇప్పుడు అపవిత్రం అయిపోయినాయి. మనుషుల యొక్క అపవిత్రతే అందులో జరిగింది. కాబట్టి బాప్తిస్మము అనేది చాలా జాగ్రత్తగా ఆలోచన చేసి తీసుకోవాలి. ఏం చేయాలట? నీవు పూర్ణ పూర్ణమైనటువంటి హృదయముతో హృదయమును విశ్వసించిన దేవునికి ఎడల అంకితం చేసి, ఇక వేరేగా లేదు, నాకు దేవుడు ఈయనే అని తెలుసుకొని మాత్రమే నువ్వు బాప్తిస్మం తీసుకోవాలి. రాని పోయి యేసుక్రీస్తు ఒకటేసి దేవుని పోయి కుమారుడు. ముంచితే ప్రయోజనం ఏముంది? రాయ్యా, మాకు లెక్క సరిపోలేదు, 99 వచ్చినాయి, 100 చేద్దాం అనుకున్నాను, నువ్వు దారిలో కనపడ్డావు, రా నేను నిన్ను ముంచుతానంటే సరిపోద్దా? అది రక్షణ కార్యంలో అది భాగమా? అది అయ్యేది కాదు. ఇది దేవుని యొక్క చిత్తం ఏంటయ్యా అంటే ఇందులో కనిపిస్తా ఉంది. ఫిలిప్ తోటి అంటున్నాడు ఆ నపుంసకుడు, అయ్యా నీళ్ళ దగ్గరకు వచ్చాము, నాకు బాప్తిసం ఇవ్వటానికి నీకేమన్నా అభ్యంతరం ఉందా అని తీసుకునేటువంటి వ్యక్తి ఇచ్చేటువంటి వ్యక్తిని అడుగుతున్నాడు. రివర్స్లో వచ్చింది ఇక్కడ. సహజంగా ఇచ్చేవాడు నువ్వు బాప్తిసం తీసుకోవయ్యా అంటుంటారు కదా, కానీ ఇక్కడ అతను అడుగుతున్నాడు, బాప్తిసం ఇవ్వటానికి నీకేమన్నా అడ్డం ఉందా, ఆటంకాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నట్లుగా మనకు కనిపిస్తా ఉంది. చూసారా, ఒక మనిషి దైవ గ్రంథాన్ని చదువుతూ ఉన్నప్పుడు అది పూర్తిగా అర్థం కాని పరిస్థితిలో ఉంటాడు. మొదటిసారి, రెండోసారి, మూడోసారి ఎన్నిసార్లు చదివినా కూడా అది అర్థం కాదు. మిగిలిన నవళ్ళు, మిగిలిన అనేక రకాలైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. ఒక్కసారి చదివితే చాలు, రెండోసారి చదవక్కర్ల, తీసి అక్కడ పారేయచ్చు. పరిశుద్ధ గ్రంథం అలాంటిది కాదు. నువ్వు చదివే కొద్దీ కొత్త ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఒకే వాక్యాన్ని ఎంతో మంది సేవకులు రకరకాలైనటువంటి పద్ధతుల్లో పరిశుద్ధాత్ముడు చెప్పిస్తాడు. అదే ఇక్కడ ఇతను చదువుతూ ఉన్నటువంటి గ్రంథం, యెషయా గ్రంథం తెరిచి చదువుతూ ఉంటే ఎవరిని గురించయ్యా ఇదంతా రాసింది అని అంటే, ఎవరిని గురించో నేను చెబుతాను అని ఫిలిప్ లేచి ఆయనతో మాట్లాడుతున్నాడు. ఇది ఎవరిని గురించి అంటే సిలువలో రక్తం యేసుని గురించి కార్చినటువంటి యేసుక్రీస్తు వారిని గురించి. ఆయనే రక్షకుడయ్యా అని ఎంత ధైర్యంగా చెప్పాడో అంత ధైర్యంగా కూడా ఆయనకి బాప్తిస్మం ఇచ్చినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. రక్షించబడటం అనేది హల్లెలూయా. దేవుని యొక్క చిత్తము. ఎవరైనా సరే దాని గురించి ఆలోచన చేస్తే నిన్ను గురించి ఆలోచన చేసుకోవాలి. పరిశుద్ధ గ్రంథకర్త అంటున్నాడు అపోస్తల కార్యముల గ్రంథంలో
16వ అధ్యాయంలో 25వ వచనం నుండి 31 వరకు చదువుతూ పోతే అందులో చెరసాల అధిపతి ఒక ఆయన ఉన్నాడు. ఆ అధికారి ఒక్కసారి చూశాడు. చెరసాలలో వేయబడినటువంటి దైవజనులు ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందారు, తాళాలు పగలగొట్టబడ్డాయి, చెరసాల అలా తెరుచుకుంది. ఇక ఈయన ఏం చేశాడో తెలుసా? కత్తి తీసుకొని తనకు తానుగా చంపుకోవాలని చూసినప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళు బయటకు వచ్చి, దైవ సేవకులు వచ్చి, అయ్యా మేము ఎక్కడికి పోలేదు, నువ్వు చంపుకోవద్దు, రా అని పిలిచినప్పుడు ఆయన చూచి సంతోషపడి, వీళ్ళు పొమ్మన్నా పోయేటట్లు లేరే, ఎందువలన, కారణం ఏంటో ఆలోచన చేశారు. నీవు ఆలోచిస్తున్నావా? యేసుక్రీస్తు వారి రక్తము శిలువలో ధారగా కార్చింది ఎందుకు అనేది ప్రజలకు చెబితే ప్రజలు ఆలోచించే విధంగా ఉన్నారా? ఆలోచించాలి. ఆలోచిస్తేనే నమ్మకము కలిగేట్టుగా ఉంటది. వెంటనే ఏమంటున్నాడు తెలుసా ఈ చెరసాల అధికారి? ఏమన్నాడు? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనను? అది కేక. హృదయములో నుండి ఒక కేక బయలుదేరింది. ఏమని? అయ్యలారా, ఇప్పుడు దాకా ఏం చేశాడు? ఆ చెరసాలలో ఉన్న వాళ్ళని ఇష్టం వచ్చినటువంటి బూతులు మాట్లాడుంటాడు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుంటాడు. మీరు యూదులే కదా, యెహోవాయే దేవుడు అనాలి కదా, యేసుక్రీస్తుని మధ్యలో మీరు తెచ్చారు, వేరే దేవుడిని తీసుకొచ్చారు మీరు, ఎలా అని రకరకాల మాటలని ఉంటాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? అయ్యలారా, ఎంత రక్షణ గొప్పదైనటువంటి పొందుటకు మాట. సేవకుడిని గురించి అనాల్సిన మాట ఏందో తెలుసా? అయ్యా, అయ్యగారు, అయ్యలారా. సేవకుడిని అనేటువంటి పదం అది. అయ్యలారా, రక్షణ పొందటానికి నేను ఏమి చేయవలెను? ఏమి చేయాలి? అన్యుడైనటువంటి ఒక వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాట అదే. ఆ విధంగా నువ్వు అతన్ని మలిచావా? సేవ చేస్తున్నా అని వృద్ధాప్యం వచ్చి చనిపోయే స్థితిలో కూడా నువ్వు ఒక్కడిని కూడా మార్చే పరిస్థితిలోకి వచ్చావా? అసలు వాడు అడుగుతున్నాడా, అయ్యా నన్ను ఏం చేయమంటావు అనే పరిస్థితిలోకి ఒకడిని లాక్కొచ్చావా? ఎంత గొప్పదైనటువంటి దీవెన నీకు పెట్టే ఆ కిరీటం ఎంత గొప్పగా ఉంటుంది. ఏ సత్తు కిరీటం పెట్టించుకుంటావా అక్కడికి పోయి? నవరత్నాలతో పొదిగినటువంటి అలాంటి దగదగలాడేటువంటి ఆ కిరీటాన్ని ధరించుకోవాలని నీకు లేదా? ఉండాలి. అయ్యలారా, రక్షణ పొందటానికి నేనేం చేయాలి అంటే, చేయవలెను? వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట చదువమ్మా ఏమంటున్నారు? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, ఆ, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ మధ్యలో డౌట్ పొందుదురని ఎందుకమ్మా? చెప్పి, చదువుతా ఆగిపోవటం ఎందుకు? కంటిన్యూ చేసే, ఏం వారు ప్రభువైన పర్లేదుగా. యేసునందు విశ్వాసం ఉంచుము, ఆ, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ ఇక్కడ పొందుదురని చెప్పి. మాట్లాడుతున్నాడు. ఇందాక ఆయన ఒక్కడే బాప్తిసం పొందింది, నపుంసకుడైనటువంటి ఆయన ఒక్కడే. తనను చూసి తన కుటుంబ సభ్యులు ఎవరన్నా ఉంటే, అన్నదమ్ములు ఎవరన్నా ఉన్నా, స్నేహితులు ఎవరన్నా ఉన్నా, కందాకే అనబడినటువంటి ఆ రాణి గారు విన్నా దేవుని యొక్క మాటలు, వర్తమానాలు మార్చబడే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఇందులో అంటున్నాడు, అయ్యా నీవు అధిపతివే, మా మీద అధికారివే, కానీ నీవును ఏం చేయాలట? నీ ఇంటి నీ వారును ఇంటి వారును రక్షణ రక్షణ పొందుదురని చెప్పి, పొందుతారు. ఎప్పుడు? ప్రభు యందు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం యేసుక్రీస్తు వారి ఉంచినప్పుడు. యందు విశ్వాసం ఉంచితే. ముందు దేవుని యందు విశ్వాసం, నమ్మకం ఉంచాలి. నమ్మకం ఉంచాలి. నమ్మితేనే రక్షణ, నమ్మకపోతే ఏం రక్షణ? వదిలేసిపోతావు కదా. అలాగే ఇందులో రాసినటువంటి మాట యెహోషువ గ్రంథంలో మనకి 24వ అధ్యాయంలో 15వ వచనంలో కూడా యెహోషువ గారు ఎంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నాడు. యెహోషువ గారు ఇశ్రాయేలు జనాంగం దగ్గరకు వచ్చి చూసినప్పుడు వాళ్ళు అన్య దేవతలను పెట్టుకొని ఎగురుతా ఉన్నారు. అనేక రకాలైనటువంటి లోకంలో పడిపోయారు. భయంకరమైనటువంటి స్థితిలో వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళని హెచ్చరిక చేశాడు. ఇదిగో మీరు నిజ దేవుడైన యెహోవాను విసర్జించారు, మీరు భయంకరమైన పాపంలోకి నిన్ను అపవాది దించేశాడు, మీరందరూ కూడా దేవుని మార్గంలో లేనిప్పుడు అయినప్పటికీ కూడా
నేనేం చేస్తానో తెలుసా? మీరెవరిని నేను సేవింపకపోరు నా ఇంటి వారును నా ఇంటి యెహోవాను వారును సేవించెదము అనెను. యెహోవాని సేవిస్తాం. పోండి మీరు నా ఎదుటి నుంచి. మీరు ఎన్ని బాధలు ఎవరిని సేవి పెట్టాలనుకున్నారో నన్ను, అన్ని బాధలు మోషే గారిని పెట్టారు, నన్ను పెట్టారు ప్రయాణంలో. ప్రయాణంలో పెట్టినటువంటి వాళ్ళు మీరు ఊరుకున్నారా? నిజ దేవుణ్ణి వదిలేశారు. 40 సంవత్సరాల జీవితాలండి అవి. ఎన్ని ఆటంకాలు వచ్చుంటాయి. అపవాది వాళ్ళని పట్టుకొని లాక్కొని పోయాడు. తన సిద్ధాంతాలకి లోను చేశాడు. అంటున్నాడు, నేను నా ఇంటి ఇంటి వారును వారు యెహోవానే యెహోవాను సేవించెదము సేవిస్తాను. సేవించెదము అనెను. రక్షణ పొందటంలో మొదటిది ఏంది అంటే దేవుణ్ణి నమ్మటము, రక్షణ యేసు పొందటం. ఆ రక్షణ అనేది మనసుకు సంబంధించింది. నీ హృదయంలో మార్పు రక్షణ అంటే పాత జీవితాన్ని విడిచిపెట్టడం, నూతనమైనటువంటి జీవితాన్ని నీవు పొందుకోవటం. తరువాత దేవుణ్ణి నమ్ముకున్న తరువాత, నమ్ముకోవటం అంటే దాని వలనే రక్షణ పొందుతావు నువ్వు. నీటి బాప్తిస్మము పొంది తీరాలి. యేసు ప్రభు వారు యోహాను గారి దగ్గరకు వచ్చాడు. అయ్యా నీ చేత నేను పొందాలయ్యా, నువ్వు వచ్చావేందయ్యా నా దగ్గరికి అంటున్నాడు. ఎందుకని? ఆయన తెలుసా, ఈయనకి బాగా పరిచయమా? పరిచయమేనా బాగా? యోహాను గారికి యేసుక్రీస్తు అంతకుముందు చూశాడా? చూడలేదు. పరిశుద్ధ గ్రంథకర్త అంటున్నాడు, దేవుని దగ్గర నుండి పంపబడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే యోహాను. దేవుని దగ్గర నుంచి పంపబడ్డాడట. ఎందుకు? ఆయన సువార్త యేసుక్రీస్తు వారి యొక్క ప్రభువు త్రోవ మార్గమును సరళం సరళము చేయటానికి. చేయటానికి. ముళ్ళు ప్రభువు తీయాలి, త్రోవ రాళ్ళు సరళము తీయాలి, చేయటానికి. అనేక రకాలుగా గట్లుంటే తీయాలి, ఎత్తు పల్లాలుంటే సరి చేయాలి. ఈ చేయటానికి వచ్చాడు ముందుగా. అక్కడి నుంచి వచ్చాయంట, దేవుని దగ్గర నుండి వచ్చినటువంటి ఒక మనుష్యుడిని నేను చూశాను, ఆయనే యోహాను, బాప్తిస్మ ఇచ్చే యోహాను అని పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు. చూసారా? ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆయన చూడగానే గుర్తుపట్టాడు. మరి జీవితం అంతా ఆయన్నే చూస్తూ ఉన్నాడు కదా. చూస్తూ ఉన్నప్పుడు గుర్తుపడతాడు కదా. గుర్తుపట్టాడు. అయ్యా నువ్వు నా దగ్గరకు వచ్చావా, నేనే నీ దగ్గరికి రావాలి కదా అనే పరిస్థితి ఇందులో కనిపిస్తూ ఉంది. ఏందయ్యా, నీతి యావత్తు కూడా ఇలాగు జరుగు. ఇలాగా నెరవేర్చాలి, నీతి యావత్తు అని మాట్లాడుతూ ఉన్నారు. నీటి బాప్తిస్మం తీసుకో, దేవుని యొక్క ఆజ్ఞ అది. ఈ బాప్తిస్మం పొందటం అవసరమా అనేవాడు కూడా మనకు బయలుదేరారు. హృదయం మార్చుకుంటే చాలు, నీవు పాతే గతించిపోయి కొత్త వాటిలోకి వచ్చావు కదా, ఇంకేం కావాలా అని సిలువలో ఉన్న ఎన్నోను చిన్నపిల్లల్ని చూపిస్తుంటారు. దేవుని యొక్క మాట అది కాదు. నీటితో బాప్తిస్మం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ అనబడినటువంటి వరాన్ని నీవు పొందుతావు అనే మాట ఇందులో రాసినటువంటి మాట కనిపిస్తూ ఉంది. తర్వాత ఏం చేయాలో తెలుసా? నీటి బాప్తిస్మం తీసుకోవటం అనేది కష్టమా? మనుషులకి మార్పు చెందావుగా, నీళ్ళలో బాప్తిస్మం తీసుకోవటం వచ్చిన నష్టం నీకేమైనా కనిపిస్తుందా? ఒకసారి నీళ్ళలో మునిగి పైకి వస్తే వచ్చిన నష్టం ఉందా? పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీవు పొందుతావు. యేసుక్రీస్తు వారు అంటున్నటువంటి మాట ఎంత గొప్పగా ఉందో చూద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 29వ వచనంలో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యేసు ప్రభు వారు మాట్లాడారు ఏమని? నీ నేను మీద సాత్వికుడను, కాడి ఎత్తుకొని నా యొద్ద ప్రయాసపడి నేర్చుకోండి. భారము అప్పుడు మీ ప్రయాసపడి భారం ప్రాణములకు విశ్రాంతి దొరుకుద్ది. శాంతి దొరుకును. ఏలైనగా నా కాడి సులువుగాను నా భారము సులువుగాను, తేలికగాను ఉన్నవి. నా భారము తేలికగాను ఉంటది. ఇది యేసుక్రీస్తు వారి మాట. ఆయన కాడి మొయ్యాలి తప్ప అపవాది కాడి మొయ్యటానికి నీవు సిద్ధంగా ఉండటానికి వీలు లేదు. యెషయా గ్రంథకర్త అంటున్నాడు 58వ అధ్యాయంలో 6వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇంకొక కాడి కూడా ఉంది. ప్రజలందరూ మోసే కాడి అది.
ఆ కాడి బహు బరువుగా ఉంటది. ఇక్కడ కాడి, దేవుని దుర్మార్ యొక్క కాడి బహు తేలిగ్గా ఉంటది. ఆ! దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, ఆ! కాడిమాను మోకులు తీయుటయు, ఆ! బాధింపబడి వారిని విడిపించుటయు, ఆ! ప్రతి కాడిని విరగగొట్టుటయు ఆ! నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా! చూసారా? ఉపవాసం అంటే దేవునికి దగ్గరగా ఉండటం అనేది మనం తెలుసుకున్నాం చాలా సార్లు. ఇందులో అంటున్నాడు, అపవాది కట్టిన కాడి, ఈ కాడి మానును ఊడదీయాలి. బలంగా మోకులు ఉండేటువంటి కాడి అదే ఈ లోకంలో. లోకము నాది అని చెప్పినటువంటి అపవాది కాడి, కట్లు, భయంకరమైనటువంటి పరిస్థితుల్ని, ప్రజలు ఇరుక్కుపోయినటువంటి ఆ పరిస్థితుల్లో నుండి వారిని బయటికి లాగు. అది దేవుని యొక్క మాట. చూసారా? నీళ్ళలో మునిగి బయటికి రాంగానే సరిపోదు. పరిశుద్ధాత్మను పొంది తీరాలి. ఇందులో మనం చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథం 19వ అధ్యాయం 1, 2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, అందులో కొంతమంది నీటి బాప్తిసం తీసుకున్నటువంటి వాళ్ళు కనిపిస్తా ఉంటారు. ఆ! కనిపిస్ అపోల్లో కొరింథులోనున్నప్పుడు జరిగినదేమనగా, ఆ! పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారినడగగా, ఇందులో వారు అంటున్నాడు. నీటి బాప్తిస్మం పరిశుద్ధాత్ముడన్నాడన్న పొందినప్పుడు బయటకొచ్చావు గదా! బయటకొచ్చినప్పుడు నీవు పరిశుద్ధాత్మను పొందావా? వీళ్ళంటున్నారు పరిశుద్ధాత్మ అనేది ఉందని కూడా నాకు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. తెలియదయ్యా మాకు. పరిశుద్ధాత్మ అంటే ఏందయ్యా అని అడిగే ప్రశ్న ఇందులో కనిపిస్తా ఉంది. దేవునితో మనం లింక్ ఏర్పాటు చేసుకొని నీటి బాప్తిసం పొంది బయటకొచ్చి హస్త నిక్షేపణము యథార్థవాదిగా ఉన్న సేవకుని చేయి తగలగానే పరిశుద్ధాత్ముడు అలా వచ్చేస్తాడు. వీళ్ళు ఏం చేశారు? వెంటనే వారికి పరిశుద్ధాత్మని యొక్క శక్తిని పొందేటట్లుగా చేశారు. యోహాను గారి శిష్యులు 12 మంది అదే పద్ధతిలో దేవుణ్ణి నమ్ముకున్నట్లుగా మనకు పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు. ఎంత గొప్పదైనటువంటి పరిస్థితి. దేవుడు పక్షపాతి కాదు. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 34వ వచనం. కొంతమందికే పరిశుద్ధాత్మ అని దేవుడు చెప్పడానికి ఆయన అందరి మీద పరిశుద్ధాత్మను పొందేటువంటి పరిస్థితిని కలగజేస్తాడు అనేది అతని ఇందులో బోధ కనిపిస్తా విన్నవారందరి ఉంది. మీదకి పరిశుద్ధాత్మ దిగెను. చూసారా? అంత గొప్పదైనటువంటి పరిశుద్ధాత్మను పొందకుండా మారు మనసు పొందాను అని చెప్పుకుంటే ప్రయోజనమేమీ కూడా లేదు. అంతటితోటే కాదు. ఏం చేయాలి? పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధాత్మను పొందావు. కానీ పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా? మనం సంసోన్నే జ్ఞాపకం చేసుకోవచ్చు. సంసోను దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించగా అనేకుల్ని దవడ ఎముకలతో చంపి పారేశాడు. అతను పుట్టింది అందుకు, ఇజ్రాయేల్ జనాంగాన్ని విడుదల కలగజేయటానికి వచ్చాడు. కానీ తను చేసినటువంటి తప్పుడు పనుల వలన పరిశుద్ధాత్మ ఆయన్ని విడిచిపోయినట్లుగా కనిపిస్తా ఉంది. చివరికి మరణాన్ని పొందినట్లుగా కూడా మనకు కనిపిస్తా ఉంది. పరిశుద్ధులుగా జీవించటం ఎలాగూ అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఇందులో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 23వ వచనాన్ని సమయం మించిపోతా ఉంది. అందులో రాయబడినటువంటి మాట సమాధాన సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మీ హ్మ్. ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను, సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును ఇందులో పిలిచినవాడు అంటున్నాడు, నమ్మకమైన యేసుక్రీస్తు వారి రాకడ యందు ఎలా ఉండాలట? నిందారహితముగాను, నిందారహితుడుగా ఉండు, సంపూర్ణముగాను సంపూర్ణముగా ఉండు. ఉన్నట్లు ఇది కాపాడబడును గాక. ఆయన చెబుతున్నటువంటి మాట. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకుందాం. అందులో మీరు రాయబడినటువంటి మాట. పరిశు మీరు ఆ! లగుటయే అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. ఏందయ్యా పరిశుద్ధత అంటే ఏందో తెలుసా? జార జారత్వమునకు దూరంగా ఉండు. దేవుని చిత్తం. అపవిత్రతకు దూరంగా ఉండు. మీరు పరిశుద్ధులుగా ఉండటమే దేవుని యొక్క చిత్తము. నువ్వు బాప్తిసం తీసుకున్నావు, సరే బానే ఉంది. మళ్ళీ తెల్లవారే మళ్ళీ బురదలో దిగి, మళ్ళీ కాళ్ళు కడుక్కుంటాను, మళ్ళీ బురదలో దిగుతాను. కుక్క తన వాంతికి తిరిగినట్లు.
పంది తన బొర్రెలు వచ్చినటువంటి బురదలో మళ్ళీ పోయేటట్టుగా నీవు ఉండటానికి వీలు లేదు అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. మనం చూస్తున్నాం, జారత్వము అనేది అతి భయంకరమైనది. అమెరికాలో సర్వే చేస్తేనట 15 సంవత్సరాల లోపల ఉన్నటువంటి ఆడపిల్లలు ఏందయ్యా వివాహం కాకుండానే గర్భవతులుగా పోతా ఉన్నారట. వాళ్ళ సర్వేలో తేలినటువంటిది అది. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు జీవిస్తున్నారు. అదే నంబర్ 1 ప్రపంచంలో దేశం అని చెప్పుకుంటున్నారు. కానీ జరుగుతుంది ఏంది అందులో? అపవిత్రమైనటువంటి పరిస్థితులు, దేవుని బిడ్డలము అని చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో నుండి అపవాది చేతిలో చిక్కి వారు ఆ విధంగా తయారవుతున్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం. నెక్స్ట్ ఏందయ్యా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అయ్యా నీవు నన్ను రక్షించావు అనే మాట నీ నోటి నుండి రావాలి. కృతజ్ఞతలు తెలియజేయాలి దేవునికి రక్షించబడినందుకు. 116 అధ్యాయంలో 12, 13, 14 వచనాలు మనం చివరిగా చదువుకుందాం. ఒక్కసారి సమయం మించిపోయింది, చూద్దాం. 16 సార్. కీర్తన యెహోవా గ్రంథం 16 అధ్యాయం. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకి ఏమి చెల్లించుదును? కృతజ్ఞత రక్షణ అండి. పాత్ర యెహోవా నాకు చేసిన మేలులు అన్నిటికీ కూడా నేను ఆయనకి ఏమి ఇవ్వాలి? రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా రక్షణ నామమున పాత్రను ప్రార్థన చేత పుచ్చుకొని యెహోవా యెహోవా నామమున చేసేదను. ప్రార్థన చేస్తాను. యెహోవాకు నా ఆ మొక్కుబడులు చెల్లించెదను. ఆయన ప్రజలందరి ఎదుటనే చెల్లించెదను. మొక్కుబడులు యెహోవాకు చెల్లించెదను. నా మొక్కుబడులు చెల్లించుకుంటాను. అది కూడా ఎవరి దగ్గర? ఆయన ప్రజలందరి ప్రజలందరి ఎదుట ఎదుటనే చెల్లిస్తానయ్యా. చెల్లించెదను. ప్రజలు తెలుసుకోవాలి ఈ మొక్కుబడి ఈయన ఎందుకు నేను చేసుకుంటున్నాడు. ఇదిగో పలానా పలానా విషయాల్లో దేవుడు కాపాడాడట, అందువలన ఈ మొక్కుబడులు చేసుకుంటున్నాడు అని ప్రజల హృదయాల్లో ఆ మాటలు నాటబడాలి. వారు కూడా రేపొద్దున వచ్చి మొక్కుబడులు చేసుకోవాలి. మొక్కుబడి అంటే ఏమి లేదు. అయ్యా నువ్వు నన్ను కాపాడావు కాబట్టి నేను నిన్ను గురించి ప్రజలకు అందరికీ తెలియజేస్తాను. అది మొక్కుబడి. హల్లెలూయా. నీ ధనం ఆయనకు అవసరంలా, నీ ఆస్తిపాస్తులు ఆయనకు అవసరంలా. ఎందుకని? సమస్తాన్ని ఇచ్చింది దేవుడే. కాబట్టి నువ్వు చేయాల్సింది ఒకే ఒక పని ఏందయ్యా? ప్రజలందరి ఎదుట నీవు సాక్షిగా నిలబడాలి. ఏంటది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవుడు నాకు చేసిన మేలులు ఇవి అని ప్రజలకు తెలియచేయి. అది కూడా ప్రజల మధ్యలో తెలియజేయి. గొప్పదైనటువంటి మాటలు ఇందులో ఆయన చేసిన మేలులు ఎన్నో ఉంటాయి. పుట్టిన కాడ నుండి ఇప్పటి వరకు దేవుడు ఎన్ని మేలులు చేసి ఉంటాడు మనకి. ఆ మేలులు దేవుడు ఇచ్చాడు, దేవుడు చేసాడని గమనిస్తున్నామని అసలు మంచిగా జీవించే జీవితాన్ని ఇచ్చాడు. ఎలాంటి రుగ్మత రానివ్వలేదు. ఆస్తిపాస్తులు ఇచ్చాడు, మంచి ఉద్యోగాలను ఇచ్చాడు. ఇవన్నీ కావా? దేవుడు చేసిన మేలు నీకు కాదా? చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నారు. అలాంటి పరిస్థితి కాకుండా నిన్ను దేవుడు ఎన్ని మేలు ఇచ్చాడు. కుటుంబాన్ని కాపాడాడు కదా. కుటుంబాలు అన్నీ ఒకే రకంగా ఉన్నాయా? ఏ గడపలో కాలు పెట్టి చూడు, భార్యాభర్తల గొడవ, బిడ్డల గొడవ, తల్లి మీద బిడ్డలు, తండ్రి మీద భార్య బిడ్డలు, ఇంకా రకరకాలైనటువంటి వాదనలు భయంకరంగా వినిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ లేకుండా నీ ఇంటిని ఎంత ప్రశాంతంగా ఉంచాడు. అవన్నీ మేలులు కాదా? ఆయన చేసిన మేలుల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీరాలి. అది చెబుతున్నటువంటి గొప్పదైనటువంటి మాట. ఏందట? రక్షణ పొందాలంటే నీ హృదయాన్ని మార్చుకోవాలి, బాప్తిస్మము తీసుకొని తీరాలి, పరిశుద్ధాత్మను పొందాలి, పరిశుద్ధంగా జీవించాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. ఇంత గొప్ప మేలులు చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ముందుకు నడవాలని హెచ్చరిక చేస్తూ ఈ నా మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వెనికిడిలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఒకరి పుట్టినరోజు ఉందండి.
లక్ష్మీపతి గారు, లూకా గారు, వారికి 74 సంవత్సరాలు దేవుడు ఆయుష్ ఇచ్చి 75లో ప్రవేశింప చేస్తూ ఉన్నాడు. దయా కిరీటాన్ని ఆయనకి ధరింపచేస్తున్నటువంటి దేవుడు మన దేవుడు. అలాగే ఇంకా ఎంతో మంది పుట్టినరోజులు ఈ రోజు చేసుకుంటే వారందరినీ కూడా దేవుడు కాపాడి సంరక్షించాలని కోరుకుందాం. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడైన దేవుడవు, రక్షకుడు అయిన ప్రభువా, మీకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ఈ ఉదయకాల సమయంలోనైనా నీ బిడ్డల జూమ్లో పాటలతో, వాక్య పఠనముతో, వాక్య ధ్యానముతోనైనా నిన్ను మహింపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. కనికరించే దేవుడవు, కాపాడే దేవుడవు నైనా జూమ్లో ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసు. చిన్న బిడ్డల్ని, యవనస్తుల్ని, వృద్ధాప్యంలో ఉన్న వారిని అందరినీ దయతో జ్ఞాపకం చేసుకొని సంరక్షించండి. ఈరోజు పుట్టినదినాన్ని చేసుకుంటున్నటువంటి నీ యొక్క బిడ్డనైనా, నీ సేవకుడునైనా, ఆయా ఒక మందిరం నీ సేవకునికి అప్పగించినటువంటి నీ బిడ్డ, ఇంకొక మందిరంలో సేవ చేస్తున్నటువంటి నీ బిడ్డ, అవునయ్యా లక్ష్మీపతి ఉరఫ్ లూకా గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆయా తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగేనైనా తండ్రి ప్రభు సహోదరుడు సుందరరావుని జ్ఞాపకం చేసుకోండి. తనకు కలిగినటువంటి ఇబ్బందులన్నిటిలో కూడా కాచి కాపాడి సంరక్షించండి. ఓదార్చే దేవుడవు నేను, ఆదరించే దేవుడవు నీవు నాయన, పరిశుద్ధపరిచే దేవుడవు నాయన. వేరే ఆలోచనలన్నింటినీ హృదయంలో నుండి తీసివేయండి. అయా నీ మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు కలిగే ఆటంకాలు చాలా ఉంటాయి. వాటన్నిటినీ దూరపరిచి నీ మార్గంలో బహుగా వాడబడేట్లుగా నీ కృప దయచేయండి. అయ్యా ఈ యొక్క జూమ్లో ఉన్న ప్రతి బిడ్డ నీ కొరకు ఎదురు చూస్తూ ఉండగా నాయన వారు అందరినీ అయా నాయన తండ్రి నీటి వాగుల దగ్గర ఉన్నటువంటి జింకల్లాగానైనా, లేడీలాగానైనా తండ్రి ప్రభు తృష్ణ గొని ఉండేట్లుగా నీ కృప దయచేయండి. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థనలు ఆలకించి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేద్దాం.